హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే నేను ఇలా ఈ వీడియోతోటి యూట్యూబ్లో అనేది మన ఛానల్లో వీడియో పెట్టడం అయితే కనుక స్టార్ట్ చేస్తున్నానండి. సో చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. దాదాపు 1.5 నెల నుంచి నేనైతే ఇంకా ఎలాంటి వీడియోస్ కానీ వ్లాగ్స్ షార్ట్స్ కానీ ఏవి కూడా తీసి పెట్టలేదండి యూట్యూబ్లోన మన ఛానల్లోన. ఎందుకంటే దసరా నేను పెట్టిన లాస్ట్ వీడియో వచ్చేసి దసరా పండగ అయిపోయిన తర్వాత ఒకటి ఇల్లు అయితే ఇట్లా పడగొడుతున్నాం అని చెప్పేసి పెట్టినాను కదా. సో ఇంటికి సంబంధించి సో అదే లాస్ట్ వీడియో అనమాట నేను పెట్టడం. ఇంకా అంటే పండగ అయిపోయిన తర్వాత ఆదివారం పారిన ఇంకా తర్వాత సోమవారమే మేము ఇల్లు అయితే కనుక పడగొట్టడం అనేది అయితే కింద జరిగింది. సో దాని తర్వాత మరుసటి రోజు కొంచెం ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పేసి ఇంకా అక్కడ ఉంది కూడా చెప్పి వీడియో అయితే తీసి చూపించాను కదా. సో ఇల్లంతా కొట్టడం అనేది చూపించాను. సో ఇంకా ఆ రోజేనండి లాస్ట్ నేను వీడియో షూట్ చేసుకొని ఇంకా ఆ వ్లాగ్ పెట్టడము. తర్వాత ఇంకా నాకు ఆ రోజు నుంచే ఈవినింగ్ నుంచి నాకు ఫుల్ జ్వరం అయితే వచ్చేసిందండి. ఇంకా సాయంకాలానికి ఇంకా చలి జ్వరము ఒకటే వణుకు అసలుకి దాంట్లోనే జలుబు చేసిందనమాట. మేమేమనుకున్నామంటే ఇంకా క్లైమేట్ మారుతుంది కదా, కొంచెం వాతావరణం అనేది కార్తీక మాసం రాబోతుంది, చలికి అదే చలి పెట్టడం వల్ల చలికాలం కాబట్టి ఈ చల్లగాలులకి ఇంకా ఇట్లా వచ్చేసిందిలే. ఇండ్లు కొడుతున్నారు కదా, దాంట్లో దుమ్ముకు అంతా అక్కడ ఉండడము, నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటుంది కదా. సో ఆ 2 రోజులు ఆ డస్ట్ వల్ల కూడా నాకు సైనస్ ఉంది ఫస్ట్ నుంచి. ఇంకా సైనస్ వల్ల కూడా ఈ అలర్జీ వల్ల జలుబు అయ్యి అది అట్లా చలి జ్వరం అయితే వచ్చింది అనుకున్నాం. కానీ అది మామూలు చలి జ్వరం అయితే కాదండి. చాలా ఇబ్బంది అయితే పడినాను అనమాట. అసలు ఏదో 1-2 రోజులు ఉండిపోతుందని చెప్పేసి మామూలుగా ఏదో ఇంజక్షన్లు అవి వేయించుకోవడం అయితే చేసాము ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పక్కనే. కానీ అది 2-3 రోజులకు తగ్గిపోయే వైరల్ ఫీవర్ అయితే కాదండి, ఇది టైఫాయిడ్ అయితే వచ్చిందనమాట. సో అది దాంట్లో నేను కొంచెము అన్నం అది తిన్నానమాట. కొంచెం అన్నం తినడం కూడా నాకు కొంచెం ఎఫెక్టివ్ అయిందనమాట, బాగా ఎఫెక్టివ్ అయింది. సో ఆ జ్వరం సిమ్టమ్స్ అయితే కనుక నిజంగా నేను ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదండి అసలుకి. సో అది వచ్చేసి ఇంకా టైఫాయిడ్ కదా, అట్లనే ఉంటుంది. అదొక వైరస్ లాగా బాడీలో. అన్నం తినడం వల్ల మనము చేసే తప్పు ఏంటంటే అన్నం తినడం వల్ల వైరస్ యాక్టివ్ అవుతుందంట బాడీలో అనేది. సో దానివల్ల మనం నీరసపడిపోయి మనం ఇంకా ఇదైపోతామని చెప్పేసి డాక్టర్ కూడా అదే చెప్పారనమాట. ఇట్లా అన్నం ఎందుకు తిన్నారు మీరు, టైఫాయిడ్ అంటే మీకు అర్థం కావట్లేదు, అది కొంచెం మళ్ళీ వైరస్ అనేది కొంచెం యాక్టివ్ అవుతుంది అది ఇదని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పడం. అది ఎట్లనో అయిపోయిందిలేండి, కొంచెం ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంచెం బాగుంది, పర్వాలేదు. సో అందువల్లనే నేను మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ అనేది పెడదాం. ఇంకా ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ పెట్టాక, ఇంకా నెల దాటిపోయింది, 1.5-2 నెలలు కావస్తూ ఉంది. ఇంక ఇప్పటి నుంచైనా దేవుడి దయవల్ల రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టుకోవాలి, కొంచెం ఛానల్ గ్రోత్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. సో దానికి మీరు కూడా సపోర్ట్ చేయండి, కొంచెం వీడియోస్ అనేది చూడడానికి ట్రై చేయండి, కొంచెం లైక్ చేయండి, వీడియోకి కామెంట్స్ అవి చేయండి. అది మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా గ్రోత్ అయితే అవుతుందనేసి నేనైతే కనుక ఆశిస్తున్నాను అనమాట. ఛానల్ అనేది కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్, ఏమనుకోకుండా. మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చినాను కదా, సో ఇంకా ఇప్పటి నుంచైనా కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కొంచెం శక్తి తెచ్చుకొని ఎనర్జీ తెచ్చుకొని యాక్టివ్గా కొంచెం వీడియోస్ అనేది పెడదాము ఛానల్లోన. ఇంకా ఛానల్ కొంచెం రన్ చేసుకోవాలంటే కష్టపడాలి కదండి. సో ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు కష్టపడి ప్రతి ఒక్క వీడియో చేసి పెట్టాను. సో దానికి తగినట్లుగానే నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే కనుక వచ్చింది, కానీ వాచ్ టైం అనేది అసలు లేదు. దానిలో ఇప్పుడు మళ్ళీ జ్వరం రావడంతో ఇంకా పూర్తిగా గ్రోత్ అనేది పడిపోయింది అనమాట అసలుకి. ఇంకా సో ప్లీజ్ మీరందరూ అర్థం చేసుకుని నా పరిస్థితిని నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే కనుక ఆశిస్తున్నానండి. సో వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి చూస్తాను. సో మీరందరూ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని అయితే ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి.
మంచిగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. సో అది ఇంకా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేద్దామండి. ఇప్పటికే ఇంకా నేను చెప్పాల్సిందంతా కూడా చెప్పినాను కదా. సో నా పరిస్థితి అనేది మీతో కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదు అనేది మీకు కూడా తెలియాలి కదా. ఊరికి అదేమంటారు కన్ఫ్యూజన్లో పెట్టేసి అది ఇదని చెప్పేసి సింపతి క్రియేట్ చేసుకోవడం అనేది బాగుండదు. సో ఉన్న విషయం చెప్పేయాలంతే, ఏదైనా కూడా ఫటాఫట్ అక్కడే తెలిపోవాలన్నమాట. సో విషయం అనేది చూసేటోళ్ళకి కూడా అర్థమైపోవాలన్నమాట. సో అది ఏమైందో అన్నట్లు కూడా ఎవరికి కన్ఫ్యూజన్లో పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. అందుకే ఫస్ట్ వీడియో ఇది చాలా రోజుల తర్వాత పెడుతున్న ఫస్ట్ వీడియో. ఈ వీడియోలోనే నేను మీకు నాకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే కనుక మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్పేశాను. సో అదండి. సో మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు కదా, ఆల్రెడీ కొంతమంది కామెంట్స్ అయితే చేసినారండి, మీరు వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు చాలా రోజులు అయిందని చెప్పేసి. నిజంగా అండి నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా థ్యాంక్స్ అండి నిజంగా అట్లా అడిగిన వాళ్ళకి, కామెంట్స్ పెట్టిన వాళ్ళకి. ఎందుకంటే ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు కదా. సో అంటే నా వీడియోస్ కూడా ఇష్టంగా చూసేటోళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా చూసేటోళ్ళు, ఫాలో అయ్యేటోళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి నిజంగా నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి, ఒక్కళ్ళిద్దరు అడిగినా కూడా చాలు కదా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి. సో అది అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, నా పరిస్థితి ఇది అని చెప్పేసి ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఇది అని ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసి అడిగిన వాళ్ళకు కూడా వీడియోస్ రావట్లేదు మేమని చెప్పేసి అడిగారు కదా. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక సో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇది నాకు జ్వరం వచ్చే రోజు వీడియో అండి. ఉదయం నుంచి వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఈ వీడియో తీసిన రోజే లాస్ట్ నేను జ్వరం రావడం, నేను ఇంకా పడిపోవడం అనేది జరిగింది. సో ఇంకా వచ్చేసి ఉదయాన్నే కొద్దిగా జొన్న రొట్టె అది చేసేసి ఇంకా క్యాలీఫ్లవర్ మీల్ మేకర్ కర్రీ అయితే ఇంకా చేశాను అనమాట. ఇంకా ఆ ఇంటి దగ్గరికి అత్తయ్యకి అందుకు పంపించాలి కదా. సో ఇంకా అందుకోసం అని చెప్పి పొద్దున్నే టిఫిన్కే జొన్న రొట్టె, క్యాలీఫ్లవర్ మీల్ మేకర్స్ కర్రీ అయితే ఇంకా చేసేసాను అనమాట. ఇంకా ఈరోజు అన్నం అయితే కనుక నేను ఏమీ చేయలేదండి, ఇదే కర్రీతోనే ఇంకా కొంచెం రైస్ ఒకటి అత్తయ్యకు మాత్రమే చేసుకొని తీసుకువెళ్తానమాట. ఎందుకంటే మేము కొంచెం ఆ రోజు ఫంక్షన్ ఉండిందనమాట, మాకు తెలిసిన వాళ్ళవి బంధువులదే ఎంగేజ్మెంట్ అయితే ఉండింది అమ్మాయిది. సో ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళే పని ఉండే కాబట్టి ఇంకా రైస్ అయితే మధ్యాహ్నానికి ఏం చేయలేదు, అత్తయ్యకి ఒక్కదానికి చేశాను. ఇక్కడ టిఫిన్తో పాటే ఇంటి దగ్గరికి కొంచెం టీ పంపిస్తున్నాను. టీ వచ్చేసి ఇంకా పని వాళ్ళు వస్తారు కదా, బేల్దారులు ఇల్లు కట్టే వాళ్ళు వస్తారు కదా. సో వాళ్ళ కోసం టీ పెట్టేసి ఫ్లాస్క్లో అయితే కనుక పోసి పంపిద్దాము అని చెప్పేసి పెట్టానమాట. కొంచెం ఈ టీ ఎలా పెడుతున్నా అంటే కొంచెం మిరియాలు ఉడక వేస్తున్నాను చూడండి. మిరియాలు కొంచెం అట్లా పలుకులుగా దంచేసి కొద్దిగా పచ్చి అల్లము, అలాగే కొద్దిగా సొంటి అంటే కూడా అల్లం అని అంటారు కదా. సో కొంచెం డ్రై జింజర్ అంటారు కదా. సో అది సొంటి అల్లము రెండు కలిపి మిక్స్ చేసి కొట్టేసి బాగా దంచి వేసాను. అలాగే ఇంకా మిరియాలు కూడా వేసేసి టీ పొడి అది వేసి టీ అయితే పెట్టేశాను అనమాట. కొద్దిగా బాగా స్ట్రాంగ్గా చిక్కగానే పెట్టేశాను, కొంచెం మసాలా టీ లాగా. సో యాలుకలు లేవు అంతే, ఇంకా బాగుంటుంది టీ అని చెప్పేసి. అందులో కొంచెం క్లైమేట్ మాడి అప్పటికే నాకు జలుబు అనేది ఉందండి ఆ 2 days నుంచి. ఇంకా కొంచెం గొంతు నొప్పిగా, గొంతు పెయిన్ అనిపిస్తూ ఉంటే కొంచెం జలుబు దగ్గులాగా ఉంది కాబట్టి కొంచెం మిరియాల టీ అయితే పెట్టేశాను అనమాట. బాగుంటుందండి టేస్ట్. ఎవరైనా టేస్ట్ చేస్తారో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేస్తారో మిరియాల టీ అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. టీ అయితే బాగుంటుంది. మిరియాలు అనేది నేను అప్పుడప్పుడు కొంచెం జలుబు చేసింది, గొంతు నొప్పి ఉంది అన్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి ఈ మిరియాల టీ అనేది. కొంచెం స్ట్రాంగ్గా చిక్కగా పెట్టుకుంటే మాత్రం టీ పొడి ఎక్కువ వేసి బాగుంటుంది. సో ఒకసారి ఎవరైనా తాగి చూడండి, ఇంతవరకు టేస్ట్ చేయని వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి తాగి టేస్ట్ చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఆ రిలీఫ్ అనేది బాగుంటుంది గొంతులో, కొంచెం కారంగా అనేది తగలడం వల్ల వేడి టీ అనేది ఇట్లా చాలా బాగుంటుంది ఆ రిలీఫ్ అనేది. సో ఇంకా టీ అయితే కనుక ఫ్లాస్క్లో పోసేసాను. ఇంకా అలాగే ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. జొన్న పిండి కూడా మొత్తం కలిపి పెట్టేసి రొట్టె అయితే కనుక తడుతున్నానండి. నాకు ఈరోజు పొద్దున్నే కొంచెం తేడా అయితే అనిపించింది అనమాట, కానీ అంత ఎఫెక్టివ్ అవుతుందని చెప్పేసి అయితే అనుకోలేదులేండి. మధ్యాహ్నం నుండి సాయంత్రానికే పడిపోతామని ఎవరమైతే అనుకుంటాను చెప్పండి. ఎవరం కూడా ముందే ఊహించాం కదా ఇలాంటివి. అసలు సాయంకాలానికి జ్వరం వచ్చి అట్లా పడిపోతామని. ఆ రోజు కొంచెం ఇంట్లో కూడా బాగా హుషారుగా యాక్టివ్గా ఉంటాయి. అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నా 2 రోజుల నుంచి మనకు దగ్గు జలుబు ఉంది కదా. సో దానివల్ల నేను ముందే పారాసిటమాల్, ఒళ్ళు నొప్పుల ట్యాబ్లెట్ అన్నీ వేసుకున్నాను అనమాట. జొన్న రొట్టె తినేసి బాగా వేడి టీలో ట్యాబ్లెట్లు వేసుకొని మరీ పని అయితే చేయడం అయితే చేశాను. ఫంక్షన్కి కూడా వెళ్ళానండి ఈరోజు.
ఒక ఫంక్షన్ అంటే చిన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉండే అనమాట అమ్మాయిది. మాకు తెలిసిన బంధువులదే కొంచెం ఫంక్షన్ ఉంటే సో ఆ ఫంక్షన్ కూడా వెళ్ళాం నేను, మా వారు, పిల్లలు కూడా. సో అత్తయ్య కోసం ఒకదానికి కొంచెం అన్నం అయితే తీసుకొని వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఇచ్చేసి ఫంక్షన్ గుడికైతే వెళ్ళేసి వచ్చామన్నమాట ఆ రోజు. సో ఫంక్షన్కి వెళ్ళామనే మాటే కానీ ఆ రోజు ఫంక్షన్ అయితే కనుక అసలు స్టార్ట్ అయ్యే వరకు కూడా ఉండలేదండి. నిజంగా అసలుకి ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళం ఫంక్షన్ చూసుకొని రావాలి కదా. కాకపోతే ఆ రోజు మేము ఫంక్షన్ కూడా స్టార్ట్ అవ్వకుండానే వచ్చేసాము. ఎందుకంటే ఆ రోజు మంచి రోజు బాగుంది అని చెప్పేసి ఇంకా మనకి పైన ఇంటికైతే కనుక మెయిన్ డోర్ అయితే కనుక అదే ద్వారం అయితే వాకిలి నిలబెడతారని చెప్పేసి చెప్పారనమాట పనిచేసే వాళ్ళు. సో ఇంకా సరే ఇంకా మంచి రోజు బాగున్న రోజు వాకిలి నిలబెట్టుకోవడం కూడా మంచిదే కదా అని చెప్పేసి ఆ రోజు వాకిలి నిలబెట్టేది కూడా అనుకోంటిమి. సో దానికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసినాను చూడండి. షార్ట్ వీడియో ఒకటి వాకిలి నిలబెడుతున్నామని చెప్పేసి కూడా అప్లోడ్ చేసాం మన ఛానల్లో. సో అదే లాస్ట్ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయడం. సో ఇంకా ఇక్కడైతే కనుక ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఫంక్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. అంటే తాంబూలం ఫంక్షన్ కదండి, ఎంగేజ్మెంటు. సో దానికి కావాల్సినవి అయితే కింద అక్కడ వాళ్ళు అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. ఆకులు, ఒక్కలు, ఈ ఏమంటారు పూలు, పసుపు, కుంకుమ అవన్నీ కూడా అక్కడ చూడండి. పప్పులు, ఈ పసుపు గుమ్మలు ఉంటాయి కదా, సో పూలదండలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు బాగా ఫొటోస్కి వీడియోస్ కోసం అరేంజ్ చేసుకుంటున్నారనమాట. సో అక్కడ కూర్చుంది కదా తనే అమ్మాయి, పెళ్లి కూతురు అయితే నా వెనకాల బ్యాక్ సైడ్ కూర్చొని ఉంది చూడండి. ఫస్ట్ మీరు చూసారు కదా, సో ఈ అమ్మాయి అనమాట పెళ్లి కూతురు అయితే గిన. సో ఈ ఫంక్షన్ వచ్చేసి మేము ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాం కదా, సో ఆ ఇంటికి దగ్గరనే లేండి ఫంక్షన్ జరుగుతున్న వాళ్ళ ఇంట్లో వచ్చేసి, అంటే ఆ ఇంటి వెనక బ్యాక్ సైడ్ అనమాట. సో అక్కడ దగ్గరే, అందుకని చెప్పేసి మేము వెళ్ళేటప్పుడే ఒకటేసారి ఇంకా అత్తయ్య అయితే ఫంక్షన్కి అయితే రాననిందండి. సో వెనకాలనే కదా దగ్గరనే వెళ్దామంటే నేను ఏడొస్తావులే ఇంకా మీరు పోయి రాపోండి పిల్లలను తోలుకొని అంటే ఇంకా నేను ఈయన పిల్లలు అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా అత్తయ్యకి ఒకదానికి అన్నం అయితే తీసుకొని వచ్చాను బాక్స్. ఇక్కడ చూడండి ఇంటి దగ్గర అయితే ఫంక్షను ఆడవాళ్ళన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు కదా. సో ఇంకా ఆడనే నేను బాయ్ చెప్పేసి ఆ అమ్మాయికి ఇంకా వెళ్ళొస్తా అని చెప్పేసి అయితే ఇంకా వచ్చానమాట. ఎందుకంటే 3 గంటల వరకు అయితే మంచి టైం బాగున్నాయంట గడియలు. సో వాకిలి నిలబెట్టేదానికి ఇంకా వాళ్ళు టైం అవుతుందమ్మా, వాకిలి అయితే నిలబెడదామని చెప్పేసి అంటే ఇంకా మా అత్త ఫోన్ చేసింది, వాకిలి నిలబెడతారంట రాండి అంటే ఇంకా ఎమ్మడే వచ్చేసినామన్నమాట. సో ఫంక్షన్ అయితే వాళ్ళు కూర్చునే వరకు కూడా ఉండలేదండి, అసలుకి స్టార్ట్ కాకముందుకే వచ్చేసినాము. మనం కూడా ఇక్కడ పని ఉంది కదండి, ఇంకా ఫంక్షన్ అయ్యే వరకు అంటే కష్టము, మనకు మంచి టైం ఉన్నప్పుడే వాకిలి అనేది నిలబెట్టుకోవాలి కదా. సో అందుకోసం ఫంక్షన్ స్టార్ట్ కాకుండానే ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి వాళ్ళు వాకిలి అయితే మొత్తం అంతా రెడీ చేసి ఫిట్ చేసి పెట్టుకున్నారనమాట ఈ ద్వారబంధం అనేది. సో ఇంకా నేను వచ్చిన తర్వాత వాళ్ళు పూజ ఏమైనా చేసుకుంటారేమో, మీరు చేసుకుండాక ఇంకా నిలబెట్టేద్దాము ద్వారబంధం అంటే సరే అని చెప్పేసి, సో ఇంకా అత్తయ్య చెప్పినట్లు నేనైతే పసుపు కుంకుమ అదేంటి కొంచెం వాటర్ అనేది నీళ్ళు అనేది వేసి కడిగేసి 4 సైడ్లో పసుపు కుంకుమ అనేది పెట్టేసి కంకణం లాగా తాంబూలం అది కట్టి పెట్టేసి టెంకాయ అయితే కొట్టానమాట. సో అది ఏదో నాకైతే ఇలాంటివి అయితే తెలియదండి, నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. ఇట్లా ద్వారబంధం నిలబెట్టేది కానివ్వండి, ఇలా ఇట్లాంటప్పుడు పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నాకు ఏమీ తెలియదు. సో ఇంకా మా అత్త ఇట్లా చెప్తే అట్లయితే ఇంకా చేసినానమాట. సో మనకు తెలియనప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి చెప్తే చెప్పినట్లయితే కంపల్సరీ చేసేస్తానండి. వాళ్ళు చెప్పినట్లు మనకు తెలియనప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్లు చేయడమే మనకు మంచిది కదా. సో అందుకోసం మా అత్త ఇట్లా చెప్తే అట్లా చేసేసి కంకణం అది కట్టి టెంకాయ అయితే కొట్టేసి పూజ అయితే సింపుల్గా చేసేసాను. తర్వాత వాళ్ళు వాకిలి అయితే నిలబెట్టేశారనమాట. సో మంచిగా ఆ రోజు గడియలు బాగుండి శనివారం మంచి రోజు బాగుందని చెప్పేసి ద్వారబంధం నిలబెట్టడమేనండి. ఇంకా తర్వాత సాయంకాలానికి ఇంకా నా పని అయితే ఇంకా ఏం చేస్తాం, చలి జ్వరం అయితే పట్టేసిందనమాట. సో అట్లా అయిపోయింది పరిస్థితి. ఇది వచ్చేసి మేము నిలబెట్టిన వాకిలి ఏమంటారు ద్వారబంధం వచ్చేసి ఇది చెక్క అయితే కాదండి, వుడ్ కాదనమాట. ఇది ఏమంటారు PVCW ఏదో అంటారంట, ఏదేదో ప్లేవుడ్లా ఏవో అంటున్నారు, నాకు సరిగా పేరు పలకడానికి రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏంటనేది. సో దీన్ని అయితే PVCW అని చెప్పేసి అంటారంట. ఫైబర్ అనమాట, ఇది చెక్క అయితే కాదు. ఎందుకంటే చెక్క మేము పెట్టించుకోకపోవడానికి కారణము ఎక్కువ చెదులు అయితే వచ్చేస్తూ ఉంది కదండి. ఇంకా మనం చెదులతో ఆడపడతాము. ఇప్పుడు ఆల్రెడీ మేమున్న ఈ ఇంట్లోనే రెంట్కున్నాం కదా, ఇప్పుడు ఈ ఇంట్లో కూడా
చెక్కనే అనమాట. సో వాకిలి పట్టెలు అనేది చెదులు వచ్చేసినాయి. ఇంకా అది కాక ఇప్పుడు మేము కట్టించుకుంటున్న పక్కన ఇండ్లు కూడా మట్టి మెద్దలండి, అవి కొంచెం పాత మెద్ద అనమాట, ఇటు పక్కది ఒకటి. సో దానివల్ల ఆ చెదులు అయితే ఉన్నాయంట ఆ సైడ్ కూడా. సో ఆ చెదులు అనేది ఏంటంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి ఖచ్చితంగా పాకుతుందండి. సో అది చాలా ప్రాబ్లం అనమాట. అందుకోసం అని చెప్పేసి మేమైతే ఇలా ఈ ఏమంటారు ఈ ఫైబర్ వుడ్ అయితే కనుక తీసుకోవడం అయితే చేసినామన్నమాట. కనుక్కున్నామండి, తెలిసిన వాళ్ళని అందుకు అడిగి, ఒకరిని బట్టి ఇద్దరిని అడిగి కనుక్కొని ఇదైతే తీసుకున్నాము. ఇంకా చూడాలి ఇది ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇది వాటర్ కింద తడిచినా కానీ ఇది కాదంట, అసలుకి చెదులు అయితే రాదని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూడాలి, మనం ఏదైనా వాడితేనే కదండి తెలిసేది. సో ఇంకా చెక్కకైతే ఖచ్చితంగా పురుగు వస్తుంది అనేది అందరికీ తెలిసిపోయిందే, చెదులు అనేది కంపల్సరీ వస్తుందని. సో ఇంకా ఈ వుడ్ ఫైబర్ వుడ్ అనేది ఎట్లా ఉంటుందనేది వాడితే కానీ మనకు అర్థం కాదు. చాలా వరకు బాగుంటుంది, ఇదే బెస్ట్, ఇప్పుడు అందరూ ఇదే వాడుతున్నారని చెప్పేసి అయితే అంటున్నారనమాట. సో అది సో ఇంకా మనకు దగ్గరనే మన ఎదురుగానే వాళ్ళు అంతా తెచ్చుకొని మన ముందరనే వాకిలి అనేది ఫిట్ చేస్తారండి. మిషన్తో హోల్స్ అవి పెట్టుకొని సెట్ చేస్తారు, కొలతలు అవి తీసుకొని. సో అట్లా పని అయితే ఇంకా మీరు చూసారు కదా. సో ఆ విధంగా జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఇండ్లు అయితే వాకిలి ద్వారబంధం నిలబెట్టిన తర్వాత మేము సాయంకాలం వరకు ఉండి చీకటి పడిన తర్వాత ఇంకా వచ్చేసినాము. ఇంకా తర్వాత వస్తూ వస్తూ ఫంక్షన్లో పెద్దగా ఏం తినలేదండి. నాకు అప్పటికే కొంచెం జ్వరం ఎఫెక్టివ్ ఉండింది కదా, ఫుడ్ పెద్దగా ఏం తినలేదు. సాయంకాలం కొంచెం ఆకలి అవుతా ఉందని చెప్పేసి బ్రెడ్ బజ్జీ అయితే తీసుకున్నాము. సో ఇది తిని కూడా నేను ఒక తప్పు అయితే చేసినాను అనమాట. ఏం చేస్తామంటే మనకు లోపల ఫీవర్ ఉన్నప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు కొంచెం ఇలా ఆయిల్ ఫుడ్ తినకపోయి ఉంటే ఇంకా బాగుండు. కొంచెం బ్రెడ్ బజ్జీ ఇది తినడం, ఇది ఆయిల్ ఫుడ్ కదా, ఆ క్లైమేట్కు నాకున్న ప్రాబ్లంకి ఇంకా నేను ఈ బ్రెడ్ బజ్జీ తీసుకోవడం కూడా ఒక మిస్టేకే అనమాట. సో ఇంకా దానివల్ల ఇంకేం చేస్తాం, పిల్లలకి ఒకటి మనసుకు ఒకటి అయితే తెచ్చుకొని బ్రెడ్ బజ్జీ అయితే తినేసామన్నమాట. సో ఈ వ్లాగ్ రోజు అయితే కనుక సాయంకాలం వరకు ఇలా అయితే గడిచిందండి. సో ఇది ఈ వ్లాగ్ మీకు అందరికీ ఏమనిపించింది, నా పరిస్థితి కూడా నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. సో ఇప్పటి నుంచి అయినా ఇంకా మన ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నా వంతు నేను ఖచ్చితంగా ట్రై చేయడం కదండి, ఖచ్చితంగా పెట్టుకోవాలి కూడా. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి